ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ద్వారా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇది మనము పదే పదే పెట్టుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందన్న. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రావడానికి కారణం మేము అని భుజాలు తడుపుకుంటున్నటువంటి వ్యక్తులకు ఒక భయం పుట్టాలంటే మనం ఇలాంటి సమావేశాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ వచ్చింది, ఈరోజు టీవీలలో కొంతమంది కూర్చొని, లేకుంటే టీవీల ముందరకు వచ్చి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని, లేకుంటే వాళ్ళు మేము జర్నలిస్టులం అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు తెలంగాణ తెచ్చడానికి కారణం మేమే అని చెప్పేసి ముసలి కన్నీరు కారుస్తున్నారు. అయ్యా, అలాంటి వ్యక్తులకు చెప్తున్నాం, తెలంగాణ రావడానికి కారణం మీరు కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు బలిదానం అయితే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు యూట్యూబ్ల పేరుతోని, మీడియా పేరుతోని ఈరోజు చర్చలకు తావులేపుతూ మళ్ళా మన మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ కోసం కొట్లాడినాం మనం అందరం కూడా. ఎందుకంటే మా ప్రాంతం మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి మనం కొట్లాడినాం. విద్యార్థి పరిషత్ నాయకులుగా, విద్యార్థి నాయకులుగా ఇక్కడనే మురళీ సార్ గారు ఉన్నారు. మా ద్వారా మమ్మల్ని విద్యార్థులను పెట్టి రణబేరి కార్యక్రమం, నా రక్తం నా తెలంగాణ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడంలో అందరం కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈరోజు తెలంగాణ వచ్చింది, మన పరిపాలన మన దగ్గర ఉన్నది, మన ముఖ్యమంత్రులు ఉన్నారు, మన మంత్రి మండలి ఉన్నది. మరి మన తెలంగాణ మనం సక్రమంగా పరిపాలించలేక ఇతర వ్యక్తుల మీద, ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద నిందలేసి మనం పబ్బం గడుపుకుంటాము. ఇదే విధంగా మనం చర్చ పెట్టి మన మధ్యలో చిచ్చులు పెడతామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి ఒక సందర్భం తెలియజేస్తా ఉన్నాము. మరి ముఖ్యంగా ఒక విషయం గట్టిగా చెప్తా ఉన్నాం, మేము ఏదైతే హిందుత్వం మీద సానుభూతితో మాట్లాడుతున్నటువంటి జర్నలిస్టులని లక్ష్యంగా చేసుకుంటున్న విధానాన్ని మేమందరం కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరే ఇతర జాతీయ స్థాయిలో నాయకులు కావచ్చు, హిందువుల కోసము, హిందూ దేవి దేవతల కోసము, హిందూ దేవాలయాల కోసము ఎవరైతే మంచిగా మాట్లాడుతున్నారో అలాంటి వ్యక్తులనే టార్గెట్ చెయ్యాలని ఒక లక్ష్యంతో ఈ యొక్క లెఫ్టిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి ఎవరైతే మీడియాతో వస్తున్నారో వాళ్ళకు రాబోయే రోజులలో సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి మాలాంటి సైనికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం, ఇక్కడ మేధావులందరూ కూడా చాలా మంది ఉన్నారు, చాలా విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వస్తే ఎవరెవరు భక్తులు బాగుపడతాయి అన్నారు, మాలాంటి నిరుద్యోగుల యొక్క భక్తులు బాగుపడతాయి అని చెప్పేసి అన్నారు. నిరుద్యోగులదే కాదు, విద్యార్థుల యొక్క జీవితాలు బాగుపడతాయి అనేసి అన్నారు. మా యొక్క నియామకాలన్నీ కూడా మాకే దక్కుతాయన్నారు. మరి అలాంటి నియామకాలు ఇవ్వనటువంటి టీఆర్ఎస్ పార్టీని గల్లబట్టి రోడ్డు మీదకి గుంజాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎవరైతే లెఫ్టిస్ట్ భావజాలతో ఉన్నటువంటి జర్నలిస్టుల మీద ఉందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయ్యా, మీకు కనిపించలేదా మన నీళ్లు మనకే వస్తాయని చెప్పేసి ఆ రోజు మాతో ఉద్యమాలు చేపించారు. అలాంటి నీళ్లతోని పండించినటువంటి పంట మొత్తం కూడా నష్టపోతున్నా, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి రైతులంతా కూడా రోడ్ల మీద ఉంటే అలాంటి రైతుల యొక్క కన్నీళ్లు దూడ్చడానికి ఏ మీడియా కూడా ముందరకు వస్తలేదు. ఈ యొక్క లెఫ్టిస్ట్ భావజాలతోని పవన్ కళ్యాణ్ ఇష్యూని ముందరు తీసుకొని వస్తున్నారే తప్ప అలాంటి రైతుల యొక్క కన్నీళ్ళని తూడ్చడానికి ఏ జర్నలిస్టు కూడా ఆ యొక్క లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరు కూడా ముందరకు వస్తలేరు. చివరగా చెప్తా ఉన్నాం, తెలంగాణకి ఏమైనా బాగుపడాలన్నా, తెలంగాణ మంచి జరగాలన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి, అందరూ కలిసి కట్టుగా రావాలి. ఈ తెలంగాణ కోసం ఆ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులని మీరు మీడియా ముందు పెట్టే ప్రయత్నం చేయండి. అంతే తప్ప వ్యక్తుల మధ్యలో ద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే విద్యార్థి నాయకులుగా, రాజకీయ నాయకులుగా మేము ఎక్కడ కూడా చూసి ఊరుకోమని చెప్పేసి ఈ యొక్క వేదిక మీకు హెచ్చరిస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలకందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.